హలో సెల్వస్వామి. హలో ఆర్కే, ఎలా ఉన్నారు? ఫైన్. శాంతి ఏ చేస్తూ బిజీ. మీరంతా బాగున్నా ఆర్కే. సింధు ఈశ్వర్ తెలిసింది. నువ్వు అర్జెంటుగా ఈశ్వర్కి ఇంకెవరితోనూ పెళ్లి చేయబోయావట. ఆఖరి నిమిషంలో చాలా డ్రమాటిక్గా ఆగిపోయిందట. నేనే ఆపినాను ఆర్కే. కీర్తనతో మాట్లాడి నేనే ఆపినాను. గోమతి గారు జీవితంలో మొట్టమొదటిసారి ఒక మంచి పని చేశారన్నమాట. తిట్టినావో పొగిడినావో అర్థము కాలేదు ఆర్కే. పొగిడినావని అనుకుంటాను. జీవితంలో మొట్టమొదటిసారి ఆర్కే నన్ను పొగిడినాడు. పండగ చేసుకోవలసినదే. పనులను బట్టే ఫలితం, పర్యవసానం. ఈ పాటికి అర్థమై ఉండాలి గోమతి గారు. ఎప్పుడో అర్థమైనాదప్పా. అర్థమయ్యే మాదిరి నీవు చేసినావు కదా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆర్కే. ఇంద మాదిరి ఈ రెండు కుటుంబములు కలిసేది నాకు ఎవళ సంతోషాన్నిస్తున్నాదో మాటల్లో చెప్పలేను. పోయే దినము వచ్చినప్పుడు రొంబ తృప్తిగా పోతానయ్యా. మీ అందరికీ నిజంగా సింధు ఈశ్వర్ని ఇష్టపడ్డావు. మా అందరికీ చెప్పలేనంత ఆనందంగా ఉంది ఆర్కే. అవును అంకుల్, పిచ్చి హ్యాపీగా ఉంది. దేవి, నువ్వక్కడే ఉన్నావా? ఇదిగో ఈ గొడవలో దేవి మహి కూడా ఇరుక్కుపోయారు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుంది అంకుల్. మిస్సింగ్ యూ అండ్ ఆంటీ. మిమ్మల్ని చాలా చూడాలనుంది. వి మిస్ యూ టూ. పెళ్ళెప్పుడో డేట్ డిసైడ్ చేశారా? లేదార్కే, ఇంకా ఏమీ అనుకోలేదు. ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలని మాత్రం అనుకున్నా. పురోహితుడితో మాట్లాడి తేదీ నిర్ణయం చేసేదా ఆర్కే? అలాగే. పల్లవి ట్రైనింగ్ పూర్తవ్వాలని మాత్రం మర్చిపోకండి. అయ్యో, అది ఎప్పుడు మర్చిపోతాను. నేను వెంటనే పోయి పురోహితుడితో మాట్లాడతాను. ఇక అమ్మను ఆపలేం. ఉంటాను సెల్వస్వామి. మంచిదార్కే.